వెల్కమ్ టు రావుగారి ఇల్లు. మసాలాలతో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసిన కోడిగుడ్డు కూర అండి ఇది. పూర్తిగా పాతకాలంలో పెద్దవాళ్ళు చేసినట్లు చేసిన రెసిపీ ఇది. రండి ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. చూడండి, నేను 9 ఉడికించిన కోడిగుడ్లు తీసుకున్నాను. కూర కోసం అరకిలో ఉల్లిపాయలు తీసుకోవాలి. 10-12 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి. చింతపండును నానబెట్టి పులుసు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ పసుపు, ఉడికించిన గుడ్లు వేసి ఫ్రై చేయండి. మంట మీడియంలో ఉంచి దాదాపు 3 నిమిషాలు వేయించండి. 3 నిమిషాలు అయిందండి. చూడండి, గుడ్లు ఎలాగా వేగాలి. ఇలా చేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ప్రారంభిద్దాం. వెడల్పాటి కూర గిన్నెలో 200 గ్రాముల నూనె వేసి వేడి చేయండి. ఉల్లిపాయలు వేసి బాగా కలపండి. ఉప్పు కూడా వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాలు అయిందండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా మగ్గాలి. ఇప్పుడు పసుపు, కారం వేసి బాగా కలపండి. అర లీటర్ నీళ్లు కూడా వేసి మరిగించాలి. చూసారా, నీళ్లు చక్కగా మరిగి నూనె కూడా కాస్త బ్యాకి తేలుతున్నట్లుగా ఉంది. నీళ్లు పోసిన తర్వాత దాదాపు 6 నిమిషాలు ఉడికించాలండి. కోడిగుడ్లు కలిపే టైం ఇదేనండి. కోడిగుడ్లు వేసాక మిర్చి కూడా కలపాలి. మూత పెట్టి సన్న మంటపై 4 నిమిషాలు ఉడికించండి. 4 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చింతపండు రసం వేసి బాగా కలపండి. మంట పూర్తిగా సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. ఐదు నిమిషాలు అయిందండి. కూర ఎలా ఉందో చూద్దాం. కర్రీ మంచి వాసన వస్తుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కూర అయిపోయినట్టే. స్టవ్ కట్టేసి మూత పెట్టి 5 నిమిషాలు ఇలాగే ఉంచండి. తర్వాత వడ్డించుకోవచ్చు.
ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా చేసిన కోడిగుడ్డు కూర ఇది. సాధారణంగా పల్లెల్లో గుడ్డు కూరను ఇలాగే వండుతారు. రుచి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.